హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారం ప్రార్థయం కరిష్యే. నా యొక్క ఆత్మీయ సోదరి సోదరులకు మరియు హైందవ ధర్మ రక్షకులకు, సనాతన ధర్మ రక్షకులు, ప్రపంచంలో మానవాళికి అందరికీ నా యొక్క హృత్పూర్వక నమస్కారం. మీ కళేంద్రుడు. మనము ఎన్నో కథలు చెప్తాము, ఎన్నో ఉపన్యాసాలు చెప్తాము, ఎందరో స్వామీజీలు వెళ్ళిపోతాము, ఎన్నో దేవాలయాలకు పోతాము. అన్ని జాగాలను పరమాత్మను కోరి 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 వస్తూనే ఉంటాడు. దాని దగ్గరగా పరమాత్మ తథాస్తు 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 అంటేనే ఉంటాడు. ఎంత తథాస్తున్నా కూడా మనకి కడుపు నిండేది. అంటే మన కడుపు చాలా పెద్దది, మన వరాలు చాలా పెద్దది. ఈ వరాల కథ, ఈ కథే వరాల కథ, నారాయణ వరాలు కథ అనుకోండి. ఒక మానవుడు, మనిషి చాలా కష్టకాలంలో ఉంటాడు. ఒక పూట కూడాను ఆయనకి జీవనం అయితేలే, నా అలాంటి వాడే అనుకుంటా, వేరే వాళ్ళతో నేనే అనుకుంటాను. చాలా కష్టజీవి. ఎంత కష్టం అంటే ఆ ఒక్క పూట కూడా ఆయన చేతులు నిలిచేయలేదు. ఉండేదానికి చోటు లేదు, కొనుక్కోదానికి నీరు లేదు. ఒక్క పూట ఆహారం దొరకాలంటే చాలా కష్టపడతా ఉంటాడు. పరమాత్మ వేడుకుంటున్నాడు, ఎందుకు నాకు ఇంత కష్టం ఇస్తున్నాడు? ఒక పూట కూడా నాకు ఆహారం దొరుకుతుంది. ఆహారం దొరికితే కూడా అంత సంపూర్ణంగా దొరికేది. ఒక పావులా ఉంటే ఆ పావులలో 10 పైసలు 15 పైసలు ఒక బ్రెడ్, ఒక 2 పైసలు 5 పైసలు కొని తీసుకొని జీవనం చేస్తామన్నప్పుడు ఆ 15 20 పైసలు కూడా దొరికేది. కష్టపడుతున్నాడు, కానీ కష్టానికి ఫలం ఆయనకి దొరుకుతుంది. అప్పుడు ఆయన అనుకుంటాడు, పరమాత్మని వేడుకుంటే నాకు ఒకే ₹1 చాలు అనుకుంటాడు. సరే, వీళ్ళ బాధ, వీళ్ళ యొక్క మనసు యొక్క సంకల్పం, వీరు కోరే ఒక కోరికలకి సాక్షాత్ భగవానుడు మనసు కరుగుపోయి వీణ ₹1 అడిగినాడు కదా, మనం ₹1 ఇచ్చేస్తే ఆరామ జీవనం చేసుకుంటాడు కదా అని వాడు లక్ష్మీదేవికి చెప్తాడంట. మహేష్ పరమాత్మ, నారాయణ పరమాత్మ, లక్ష్మి, ఎందరికో కోట్లు లక్షలు నువ్వు ఇస్తున్నావు కదా, నువ్వు లేదే లేదు కదా, నిత్యము నేను పూజిక్కనవాళ్ళు లేదు కదా, నిత్యము లక్ష్మీదేవిని ప్రార్థించుకున్నారు కదా, నీ జతలో నన్ను కూడా లక్ష్మీనారాయణ అంటారు కదా. పేదవాడు మనకు ₹1 ఇచ్చేస్తే ఏమైపోతుంది కదా నీకు అంటారు. వాడు లక్ష్మీదేవి చెప్తుంట, ప్రభు ₹1 తీరేది కాదు, ఇది ముందరికి చాలా కష్టం ఉంటుంది అని అంట. నారాయణ అంటాడు, ₹1 ఇస్తే ఏమైపోతుంది లక్ష్మీదేవి, నువ్వు సాక్షాత్ మహాలక్ష్మి కదా, నీక్యాది లెక్క అంటారంట. ఇది కథ కల్పితం, కానీ నిజం. కథ కల్పితం అయినా నిజం. కష్టపడిండేది. సరే, ఆ పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో వాయిన్కి ₹1 వచ్చేస్తుంది. ఆ ₹1 వచ్చిందే వాయిన్కి, ఆ ₹1 సంపాదన చేస్తాడు. ఆనందం పట్టు పొగలు పెట్టేట్లేవు. ఏమి సంతోషము, ఇంకా ఆయన సంతోషాన్ని పంచుకునే కూడా కాదు, నేను మీతో పంచుకునే కూడా నా వల్ల కాదు ఆ ₹1. ఎందుకంటే ₹1 అవన్న ఖర్చు అంతా 15 పైసలు. అంటే ఒక 10 పైసలు ఇస్తే బ్రెడ్, 2 పైసలు ఇస్తే ఒక ఊరగాయ, ఒక 5 పైసలు ఇస్తే కాఫీ, ఒక 20 పైసలు ఇస్తే బువ్వ, అన్నీ జీవు. ఆయన అవధులు లేకపోతుంది. ఆ ₹1 ఆనందంగా ఉంటాడు. కొన్ని రోజులు నడిచిపోతుంది. కొన్ని రోజులు తెరిచినాక మళ్ళీ ఆయనకి ₹1 జీవనం చేసే కష్టమైపోతుంది. కానీ మళ్ళీ పరమాత్మ అడుగుతాడు, మళ్ళీ ఇదే ప్రశ్న, పాత ప్రశ్న, నాకు ₹2 చాలు స్వామి. చూడండి, ₹1 లేదు, ₹1 వచ్చే, ఆ ₹1 ఆనందంగా ఉండే, కానీ ₹1 ఆనందం కొన్ని రోజులు,
కొన్ని సంవత్సరాలు ఆ 1 రూపాయి ఇంకా 2 రూపాయలకు వస్తాడు. పరమాత్ముడు లక్ష్మీదేవి అంటుంది, ఏం చెప్తారు ఇప్పుడు అని అంట. నారాయణుడు ఇచ్చేయి 2 రూపాయలు కానీ అంటారంట. సరే, అమ్మవారు అనుగ్రహము నారాయణ అనుగ్రహం కదా, సాక్షాత్తు అర్ధ హృదయ భాగము నారాయణ హృదయ భాగం కదా అమ్మవారు. ఆ లక్ష్మీదేవికి ఏం నారాయణ అడిగితే 2 రూపాయలు శాంక్షన్ అంటే 2 రూపాయల పైకి వచ్చేసాయి. ఆ 2 రూపాయలు మనం పెట్టేది కాదు, కొంచెము తల కొంచెం బిర్రనిక్కా, కొంచెము మాటలు ఆయన యొక్క వరుస చేంజ్ అయిపోయాయి. అన్ని మీరు ఊహించక్కను కదా, ఏమీ లేనప్పుడు ఒకతారా 1 రూపాయి చూడ ఒకతారా 2 రూపాయలు వస్తేనే వాడిని కొంచెము చాలా కొంచెం మాటలు కానీ వాని యొక్క ఇది కానీ అది కొన్ని సంవత్సరాల నుంచి ఆ 2 రూపాయలు వచ్చినప్పుడు వీనికి 1 రూపాయి 2 రూపాయలకి ఒకే కదా 10 రూపాయలు వస్తే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ 10 రూపాయలు అంటే ఇప్పుడు 1 రూపాయలు ఇంకా 2 రూపాయలకి ఏం కష్టం పడలేదు, కానీ 2 రూపాయలు ఇంకా 10 రూపాయలు అడిగాడు కదా. ఈ 10 రూపాయలు అనేపాటికి ఎట్లా అనేది మళ్ళీ లక్ష్మీదేవి ముఖం చూస్తాడు నారాయణుడు. లక్ష్మీదేవి ఆలోచించేస్తుంది, నారాయణ చెప్పిన ముందు 10 రూపాయలు ఇచ్చేస్తుంది. నారాయణ చెప్పాలంటే లక్ష్మీదేవి కాయలే, ఒక చూరు కాయలే, ఒక చూరు అడగలేదు, 10 రూపాయలు వానికి వచ్చేస్తుంది, 10 రూపాయలు సంపద చేపించేస్తుంది. అక్కడ చూడండి 10 రూపాయలు వచ్చినాక వాడిని ఏం ఎవరు ఎదురుగా వస్తారో కనబడతలేదు, నేనే అంటాడు, ఇట్లా కాలర్ ఎత్తేస్తాడు. అంటే సభ్యతగా ఉన్నాడు, సభ్యత తప్పులే, సభ్యతగా ఉన్నాడు, కొంచెం మాటలకు మాత్రం జాస్తి ఆ మాటలు కానీ కొంచెము 10 మందిలా ఒక మాట్లాడే విధం కానీ అన్నీ అయ్యింది. ఎదుటి మనిషికి మర్యాద కొనే పరిస్థితికి వచ్చేస్తుంది ఆ 10 రూపాయలు. సరే, ఇట్లా కొన్ని సంవత్సరాలు వీరికి ఆ 10 రూపాయలు ఇంకా ఈ 1 రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు మనకి లెక్కలేకపోయారు, అంటే 10 రూపాయలు లెక్కలేదు మనకి ఇప్పుడు. వీరికి అప్పుడు కొంచెం తల కొంచెం పైకెత్తాడు, ఏమి పరమాత్ముడు 1 రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు అన్నాడు, ఒకే కింద 100 రూపాయలు ఇస్తే ఎంత బాగుంది. ఆయన 100 రూపాయలు 1 రూపాయి కాదు, 1 రూపాయి ఇంకా 2 రూపాయలు పర్వాలనుకోండి, 2 రూపాయలు ఒక కింద 10 రూపాయలు పర్వాలనుకోండి, 10 రూపాయలు ఇంకా 100 రూపాయలు వెళ్ళిపోయినాడు. ఈ 100 రూపాయలు అనేది లక్ష్మీదేవికి షాక్ అయిపోతుంది. ఏం వీడు 2 రూపాయలు 10 రూపాయలకి వచ్చాయి, ఇప్పుడు కదా 100 రూపాయలకి అవుతున్నాడు. లక్ష్మీదేవి ముఖం చూస్తాడు నారాయణ లక్ష్మీదేవి ముఖం చూస్తాడు, ఇప్పుడే వీడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా అయినాడే, నేను 100 రూపాయలు సార్ ఏమవుతాడు మహానుభావ నారాయణ. లక్ష్మీదేవి అడిగేస్తుంది, వీడు 2 రూపాయలకి వీడి తల నిలుచుకుంటా లేదు, ఇప్పుడు ఎవరికి వీణ ఒక మర్యాద ఇస్తలేదు వీడు, మీరు ఏమన్నా 100 రూపాయలు ఏమైనా ఇవ్వమంటారా అని అడుగుతుంటే నారాయణ చిరునవ్వు నవ్వుతారండి. అంటే భగవాన్ వాళ్ళ యొక్క ఆనంద స్వరూపుల వాళ్ళు. నారాయణ చిరునవ్వు నవ్వుతానే లక్ష్మీదేవి ఏమి ఆలోచన 100 రూపాయలు శాంక్షన్ చేసి 100 రూపాయలు బొమ్మది. ఆ 100 రూపాయలు వస్తున్నాయి చూడండి, మనిషి జీవనం ఎంత, ఆ పరమాత్మ ఇచ్చేది ఎంత మనకు సంతోషం ఉంది, పరమాత్మ మించి మనకి ఇస్తే మనం ఏమవుతాము అనేది. ఆ 100 రూపాయలు వస్తేనే పెళ్ళాం బిడ్డల పైన లోకం వదిలేసా, విచ్చిలివిడి నేర్చుకొని, ఎక్కలేని జలసాలు నేర్చుకొని, మనం వ్యభిచారం నేర్చుకొని, మళ్ళీ అదే ఏమిది గుర్రాలాడే రేస్ నేర్చుకొని, స్పీడ్లాడే నేర్చుకొని, తాగుబోతూ పరమ చండాలుడైపోయి, భక్తి జ్ఞానం ఉన్నప్పుడు ఏమీ లేని దైవభక్తి ఉన్నవాడు 1 రూపాయి వచ్చిన దేవస్వామి అన్నవాడు, 2 రూపాయలు వచ్చి పరమేశ్వర్ అన్నప్పుడు, 10 రూపాయలు వచ్చినప్పుడు అన్నాడు, 100 రూపాయలు వచ్చిన తక్షణం వాని యొక్క తల బిరుసు ఎలా అయ్యిందంటే, ప్రపంచమే నేను చెప్పేదే ప్రపంచము, దేవుడు లేదు ఎవడు లేదు, నేనే రాజు, ప్రపంచమే నాది అన్నాడు. లక్ష్మీదేవి నారాయణ చూస్తున్నాడు, ఏం లక్ష్మీదేవి అంటే ఏం నారాయణ అని ఆయన అంటాడు, ఏం కథ అని అంట, నేనేం చేస్తున్నావు అని అంట, చూడు ఏనంట ఏమేనంట. ఒకరోజు బాగా తాగి కార్లో పెద్ద ఐషారామి కార్లో వచ్చి ఒక దీన్ని గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయి పరలోకం చేరుకుంటాడు. కథ ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కాదు, లేనప్పుడు పరమాత్మ ధ్యాన జపం చేస్తాడే వాడు మానవుడు. నాతో 1 పైసా ఉంటే ఆనందం ప్రభు చాలు ప్రభు అంటాడే సుఖజీవి, 5 పైసలు నాకుంది సమయం చాలుటే సుఖజీవి. గుడిసెల్లో ఉన్నప్పుడు సంతోషము, చిన్న పెంకులేడు ఇంకొక సంతోషం, షీట్ ఎందుకు ఇంకొక సంతోషం, ఒక మోల్డ్ ఇస్తే సంతోషం. ఇచ్చేది ఆ పరమాత్మ, ఎంత ఇచ్చినా కూడా గుడిసెల్లో ఉన్నట్లే మనం ఉండాలి.
పరమాత్మ మనకి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనము ఎంత తల వంచి నయనం ఉంచి మన యొక్క నేత్రములు అంటే మన కనుచూపు పాదాలు మనం భూమిపైనే ఉండాలి. ఆ భూమి వదిలి ఆకర్షణ చూస్తాం అనుకోండి, లక్ష్మీదేవి ఇచ్చేలే ఇస్తుంది, ఇచ్చినప్పుడు ఇతర ఆ పరమాత్మ దగ్గరికి అనంత లోకాల వాడు కలిసిపోని పోతాడు. ఏమి దొరికేది. పరమాత్మ వేడుకోండి, అమ్మ నువ్వు ఇచ్చినంత దాంట్లో నాకు సంతోషమి, ఆరోగ్యమి, ఐశ్వర్యమి, సుఖశాంతులతో ఉన్నట్టు జీవించమ్మా అని కోరండి. ఆ అమ్మ ఆ లక్ష్మీదేవి మీకు ఇస్తుంది, మీరు ఆనందం పడతాము, అమ్మవారికి ఆనందంగా సేవ చేస్తామా. ఇచ్చేది వాడే, తీసుకునేది వాడే, మధ్యలో మనం ఎవరు? పరమాత్మ సేవకులు. సర్వం శ్రీరామ కృష్ణార్పణమస్తు.